భూదాన్ భూములు అన్యాక్రాంతం 250 ఎకరాలు రంగారెడ్డి జిల్లా యాచారంలో. అయితే ఈ విధంగా చాలా చోట్ల అన్యాక్రాంతమైనటువంటి భూములు ఇండస్ట్రీస్ పెడతామని చెప్పి కొన్ని భూములు కొన్ని సంవత్సరాలుగా ఇవన్నీ అదే విధంగా ఉన్నాయి. ఎవరో వాటిని ఉపయోగించటం లేదు. అదేవిధంగా దేవుళ్లకు సంబంధించినటువంటి దేవాదాయ శాఖ కిందకు వచ్చేటటువంటి భూములు కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. వీటన్నిటినీ రెవెన్యూ డిపార్ట్మెంటు కలెక్టర్స్ వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవాలి. ఎంతెంత ఉన్నాయి, ఏంటి, ఎక్కడ ఇది ఉన్నాయి అనేది. ఈ రాజకీయ నాయకుల యొక్క పీరియడ్లో ఇవి అప్పుడప్పుడు మాయమవుతూ ఉంటాయి, పైకి తేలుతూ ఉంటాయి. కారణం ఏంటంటే మనది రాజకీయంతో నడిచేటటువంటి రాజకీయ పార్టీలు. ఈ పరిపాలన కూడా రాజకీయంతో ముడిపడే ఉన్నది. కాబట్టి అధికారులు ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఫైల్స్లో వాటిని జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా దాచిపెట్టాలని, వాటిని అప్పుడప్పుడు పైకి తీయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ మధ్య తిరుపతిలో కూడా ఎక్కువ భూమి ఆక్రమించుకోవటం జరిగింది, దేవాదాయ శాఖ భూమి అని ఈ మధ్య న్యూస్ పేపర్ల ద్వారా న్యూస్ వచ్చినాయి. కాబట్టి ఎక్కడైనా సరే ఇట్లాంటి భూములు రెవెన్యూ పరిధిలో ఉండాలి. రెవెన్యూ పరిధిలో ఉన్నప్పుడు రెవెన్యూకి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఆ లైన్ దాటకూడదు. వాళ్ళు దాటితే అంతా అవుటే అని అంటున్నారు ప్రజలు. ఆలోచించండి మీరు కూడా. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.